హాయ్ అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాత్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఏంటి మార్నింగ్ మార్నింగ్ అనమాట ఇదైతే 5:30 అయిపోయింది. ఇంక నేను లేచి ఇంకా ఈరోజు కొంచెం ఎర్లీగా లేవాల్సొచ్చింది. ఎందుకంటే మా వారు లేరు కదా! మా ఇస్తమాకి వెళ్ళారు కదా! ఇంకా కొంచెం పని మొత్తం బాక్సెస్ కూడా నేనే పెట్టాలి. సో, అందుకని కొంచెం ఎర్లీగా లేచి ఇంక చట్నీకైతే రెడీ చేశాను. వంకాయ టమాటా వండుతున్నాను. ఇంకా ఇక్కడ మా సీతాఫల చెట్టుకైతే ఒక సీతాఫలమే ఉందండి. ఇంక సీజన్ అయిపోయింది గదా! అయిపోయినియి. ఇంకా అదొక్కటి కొంచెం పండిన తర్వాత తింటామనమాట. ఇంక నేను మా పెద్ద పాప అయితే రెడీ అయిపోయి స్కూల్‌కెళ్ళిపోవడానికి ఇంక ఎళ్ళిందనమాట. ఇంక నేను కూర్చొని చూస్తున్నాను బస్సు వస్తదేమో ఎక్కి ఎళ్ళిపోతే ఇంక నేను ఇంట్లోకి వెళ్ళిపోదామని అక్కడ కూర్చొని చూస్తున్నాననమాట. ఇంక అక్కడ కూర్చుంటే కనిపిస్తూ ఉంటది అందుకని. ఎప్పుడైతే మా వారు వెళ్ళి వదిలిపెట్టి వస్తారు గదా! ఇంక ఈసారి ఇంక నేనేం వెళ్ళలేదు. తనే వెళ్ళిద్ది. మా చిన్నమ్మాయి వెళ్ళిందనమాట ఇంక తోడికి. పెద్ద మా అమ్మాయి వెళ్ళి నేను వదిలిపెట్టి వస్తా అని వెళ్ళిందనమాట. బస్సు వచ్చింది చూడండి. ఇంకా ఆ విధంగా కనిపిస్తది. ఇంక అదేననమాట మా సనం వాళ్ళ బస్సు. ఎక్కి తను ఇంకా వెళ్ళిపోతది. ఇప్పుడు మా చిన్నది వస్తది చూడండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ వస్తదో. నేను పంపించా మా అక్కని స్కూల్‌కి అన్నట్లు ప్రౌడ్‌గా ఫీల్ అయితూ వస్తది. ఈరోజు మా చిన్నదానికైతే లేదండి ఆ రోజు స్కూలు. ఆ రోజు సో, సరంకి మాత్రం ఉందనమాట స్కూలయితే. తనకి స్కూల్ యథావిధిగా జరిగిద్దని చెప్పారు. మనకి మెసేజెస్ ఉన్నాయి గదా! ఇప్పుడు మెసేజ్ పెట్టారు. ఇంకా ఎళ్ళింది తనైతే. ఇంగ తను చూడండి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంక నేను ఎక్కిచ్చాను అని ప్రౌడ్‌గా ఫీల్ అవ్వుకుంటూ నేను పంపించాను అక్కని అనుకుంటూ వచ్చింది. బ్రష్ చేస్తూనే పరిగెత్తిందండి అసలు. ఇంగ మా అమ్మాయి ఎనకాల వచ్చిన అమ్మాయి తోక అనమాట. ఎక్కడికెళ్ళినా ఇద్దరు ఉంటారనమాట. అమ్మాయి పేరు రిహానా మా బావగారోళ్ళ కూతురు. మా ఇంటి ఎనకాలే వాళ్ళ ఇల్లు. సో, ఇంకా ఎక్కడికెళ్ళినా ఇంక వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటారనమాట. ఇంక ఈరోజు మా అమ్మాయి ఇంట్లోనే ఉండి రచ్చ రచ్చ చేసిద్ది చూడండి. ఇంకా అమ్మాయిని తీసుకొచ్చి ఇంక ఇద్దరు ఆడుకుంటున్నారు. అంటే ఆడుకోవట్లేదు. కాపీ రైటింగ్స్ రాసుకుంటున్నారు. దానికి గల కారణం ఏంటంటే, ఆ రోజు మా నెట్వర్క్ సరిగ్గా లేక టీవీ రాలేదు మాకు. సో, ఇంక అందుకని ఆ రోజు ఇంక బుద్ధిమంతురాల్లాగా కూర్చొని కాపీ రైటింగ్స్ రాసుకుంటుంది. తనేమో టీచర్ అంట. ఆమేమో స్టూడెంట్ అంట. ఆ అమ్మాయి పెద్దదండి మా అషు కంటే. ఒక 3 ఇయర్స్ అలా పెద్దదే. బట్ కానీ మా అమ్మాయి నేనే పెద్ద అన్నట్లు కొంచెం బిహేవ్ చేస్తూ ఉంటదనమాట. తను మోడల్ జడ కావాలి మమ్మీ అని చెప్పేసి ఏయించుకుంది అసలు. తన అల్లరి మామూలుగా ఉండదండి. భలే నవ్వొచ్చిద్ది నాకైతే. చిన్నోళ్ళు అంతే కదండీ! బాగా అల్లరి చేస్తూ ఉంటారు ముద్దు ముద్దుగా. సో, అది తనైతే కాపీ రైటింగ్ రాసుకుంటుంది. ఇక బుద్ధిమంతురాల్లాగా. టీవీ లేదు గదా! ఆళ్ళది అనమాట. టీవీ, మొబైల్ లేకపోతే పిల్లలు నిజంగా అండి చాలా మంచిగా మన మాట వింటారనమాట. కానీ తర్వాత కొంచెం ఇబ్బంది పెట్టిందండి. నాకు మొబైల్ ఇవ్వు, నాకు నెట్ పెట్టు, ఏదో ఒకటి చెప్పి. కానీ ఇది రాలేదు. ఏందో నాకు ఆ టీవీలో సరిగ్గా నాకు సెట్ చేయడం రాలేదో ఏమో అది కూడా రాలేదనమాట ఆ రోజు. ఇంకా మా వారు వచ్చిన తర్వాతే ఇంకా అదొచ్చింది. టీవీ సంథింగ్ ఏదో ప్రాబ్లమ్ ఉండి రాలేదనమాట. కానీ రాకపోవడం కూడా ఒకందుకు మంచిదేలెండి. పిల్లలు అప్పుడప్పుడు ఈ విధంగా కొంచెం రాసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. టీవీ లేకపోతే. బోర్ కొడుతుంది అన్నది. ఏదో ఒకటి రాసుకోమ్మా మరి బోర్ కొడుతున్నప్పుడు అన్నాను. ఇంక అలా అంటూనే ఉన్నాను. అలా రాసుకుంటూనే ఉంది. మా వారైతే వచ్చేసారనమాట. ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. ఆల్రెడీ నాకు ఫోన్ చేసి కొంచెం అన్నం వండి పెట్టేసేయి అని చెప్పారు. బయట ఆ రోజు మన 26 కదా జాను. ఇంకేం ఉండవని చెప్పి హ్మ్. వండి పెట్టమంటే వండి పెట్టాను నేను. ఇంకా రైస్ ఇంకా మా వారైతే వచ్చారు. 2 డేస్ కాళ్ళన్నీ వాసిపోయినాయి నాకు అని చెప్తున్నారనమాట. అంటే ఆ ట్రైన్‌లలో అలా కూర్చొని అలా తిరిగి వాసిపోయినాయి అని చెప్తుంది. మా అమ్మాయి చూడండి ఆమె సంతోషం అంటే లోపల మన 'శృతి హాసన్' అదే 'రేసుగుర్రం' సినిమాలో లోపలే అన్నట్టు లోపల లోపల సంతోషపడుతుందనమాట. ఇంకా మా వారు తీసుకొచ్చిన క్లాత్స్ అయన్నీ ఇంకేమేమి తీసుకొచ్చారో మొత్తం తీసి పక్కన పెడుతున్నారనమాట అవన్నీ. ఈ ఉతికే బట్టలు అవన్నీ తీసి పక్కన పెడుతున్నారు. ఇంకా మా పిల్లలకేమో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారనమాట. ఏమేమి తీసుకొచ్చారు అనేది నేను మీతో అది కూడా షేర్ చేస్తానులెండి. సో, రైస్ అయితే ఉడుకుతున్నదనమాట. చెప్పి కూడా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు అయింది అంతేనండి. ఎమ్మటే నేను ఇంకా నానబెట్టి రైస్ అయితే పెట్టేశాను. కర్రీ అయితే ఉందనమాట. సో, ఇప్పుడైతే మా వారు ఏమేమి తీసుకొచ్చారో చూద్దాం పదండి. ఇదేమో మన కడప స్పెషల్ స్వీట్ అంటండి. ఏందో అక్కడ అందరూ అమ్ముతున్నారంట. సో, అన్ని డ్రై ఫ్రూట్స్ ఏందో అన్నీ కలిపి ఒక స్వీట్ లాగా ఉప్మా రవ్వ వేసి స్వీట్ లాగా చేశారనమాట.
సో అది తీసుకొచ్చారు. ఒక 100 రూపీసో ఏమో అంట అదైతే. ఇంకా తర్వాత ఇది మకన మనకి హెడ్ మీద వేసుకునే మకనాస్ ఉంటాయి కదా! సో అవి అనమాట. మా ఇద్దరు పిల్లలకి 2 తీసుకొచ్చారు. కానీ మా పెద్దదానికైతే కొంచెం చిన్నగయింది మక్నా అయితే. ఇద్దరికి చిన్నదానికి సరిపోయేటట్టున్నాయి అనమాట అవైతే 2. బాగున్నాయి కాకపోతే క్లాత్ అవన్నీ. మాకిక్కడ కూడా అమ్మడానికొస్తారు కానీ ఇంత క్లాత్ మంచి క్వాలిటీ లేదు. ఇంక నా కోసమేమో ఈ విధంగా చున్నీ తీసుకొచ్చారు. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది అసలు. ఎప్పుడన్నా మ్యారేజ్ టైంలో ఇట్లా మనం బురకా మీదకి వేసుకోవడానికి చాలా బాగుందనమాట. మొత్తం చెమ్కీలు సూపర్‌గుంది. ఇదేమో 300 అలా పడిందని చెప్పారు. కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంది. బట్ పర్లేదు. ఇంత వర్క్ క్వాలిటీ కూడా బాగుంది కదా అనుకోని ఇంక నేను కూడా బాగానే ఉందని చెప్పాను. అక్కడేమో మా పిల్లల మక్నాస్ 2 ఒక్కొక్కటి 200 అలా పడిందంట. నిజంగా అండి చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మా వారేమో నీకు నచ్చుద్దో లేదో అనుకుంటూ ఆ ఫోన్లోనే చెప్పారు నీకు నచ్చిద్దో లేదో. నాకు ఫొటోస్ కూడా పంపించారు. నేనేమో నీకు నచ్చిందే తీసుకోలే ఏమైంది బాగానే ఉంటుందిలే అని చెప్పాను. ఏమో నీకు నచ్చిద్దో లేదో మరి నేను తీసుకున్నానని చెప్పారు. ఏం కాదులే బాగానే ఉంటుందిలే అని అన్నాను. నిజంగానే బాగున్నాయండి. ఇంకా స్వీట్ ఏమో ఇది. మరి ఇదైతే మా పిల్లలు అసలు తినలేదండి. వాళ్ళకి అంతగా నచ్చలేదు. జస్ట్ తీసుకొచ్చారనే కానీ వాళ్ళు అంతగా తినలేదన్నమాట అదైతే. మరి ఇంకా అదొక టేస్ట్ అంటే ఉప్మా రవ్వ వేసి అన్ని ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అనమాట మనకి అన్నీ వేసి చేశారు కదా, కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట అదైతే. ఇంకా మా వారు క్లాత్స్ అవన్నీ అయితే మనకి టోపీలు కూడా తీసుకొచ్చుకున్నారు ఆయన 2. అవి ఇట్లా బాగున్నాయి. అవి కూడా క్వాలిటీ బాగున్నాయి. ఒక్కొక్కటి వచ్చేసి 50 రూపీస్ 50 రూపీస్ పడ్డదంట. 2 తీసుకొచ్చుకున్నారు. స్టిఫ్గా ఉంటాయి కదా మనకి నెత్తి మీద పెట్టుకుంటే. సో ఆ టైప్ అనమాట ఇవైతే. మా అమ్మాయి పెట్టుకొని చూపిస్తుంది. సో ఇదనమాట. ఇంకా మా వారు అసలు ఎక్కడికి వెళ్ళిన చోట కూడా వీడియో తీసుకొచ్చారనమాట. మన కోసం కొన్ని క్లిప్స్ పెట్టారు. సో అదైతే నేను ఇప్పుడు షేర్ చేస్తాను మీకు. ఇప్పుడు నరసరావుపేట కదా, సో ఇది స్టేషన్ అనమాట. మన కడప ఇస్తమాకు వెళ్ళడానికి. అది తిరుపతి నుంచి కడప దాకా వెళ్ళే ట్రైన్ అంటండి అది. సో నడుస్తుందంట, తిరుపతి వరకు వెళ్ళిద్దంట ఆ ట్రైను. సో ఆ ట్రైన్లో వీళ్ళు కడప దాకా వెళ్ళడానికి రిజర్వేషన్ చేసుకున్నారు స్లీపరే. ఇంకా అసలు చూడండి జనాలు ఎట్లున్నారో. ఇక కడపలో దిగంగానే కూడా చాలామంది మొత్తం ఇక్కడికి ఆ ఇస్తమాకు వచ్చే జనాలే ఉన్నారంటండి. మొత్తము చాలామంది ఉన్నారంట అసలు. సో కడప నుంచి కొప్పర్తి అనే విలేజ్ వరకు అక్కడికి వెళ్ళారంట. అక్కడ ఈ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం ఉంటుందంట. అక్కడ ఓపెన్ ప్లేస్ అనమాట. మొత్తం ఓపెన్ ప్లేసే ఉంది. సో అక్కడ ఈ అరేంజ్మెంట్ చేశారు. చాలామంది బస్సెస్, లారీలు, అసలు చాలామంది ట్రైన్లు, ప్రతి దాంట్లో అసలు కార్లు అట్లా వేసుకొని చాలామంది వచ్చారంటండి. అసలు ఎస్టిమేషన్ వేసుకుంది 8 అయితే అక్కడ వచ్చింది 10, 15 దాకా వచ్చారంట. అసలు ఎన్నో ల్యాక్స్ మంది వచ్చారంట అసలు. కానీ అంతమంది వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా మనకి వజూ చేసుకోవడానికి, వాష్రూమ్స్కి, ఫుడ్కి ఎటువంటిది ఇబ్బంది పడలేదంట. మొత్తం అంత మంచిగా సాఫీగా జరిగిపోయింది. అక్కడ అన్ని మొత్తం మన టెంట్ లాగా వేశారు కదా, అక్కడ సరిపోతే పక్కన కవర్స్ తీసుకొని కూడా అక్కడ విజిట్ మొత్తం ఉన్నారంట అక్కడ. సో స్టే చేశారంట. నిజంగానే చాలా బాగుంది. దువా కూడా చాలా మంచిగా అయింది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ నెట్వర్క్ అయితే లేదండి. అక్కడ మనకి ఎవరికన్నా ఫోన్ చేయాలంటే కూడా కొంచెం దూరంగా ఒక 2 కిలోమీటర్స్ దూరం వచ్చి చేయాలంట. నిజంగా అది చాలా బాగా నచ్చింది అనమాట నాకైతే. ఎందుకంటే మనకు ఫోన్లు ఉన్నాయనుకోండి, ఎవరో ఒకరు ఫోన్లు చేస్తారు, డిస్టర్బెన్స్ ఉంటుంది. అలా ఫోన్ లేకపోతే బాగుంటుంది అనమాట. సో అది ఇంక ఇక్కడేమో మా పాపకి తీసుకొచ్చినవి అన్నీ ఈ విధంగా వేసి చూస్తున్నాం అనమాట. ఎలా ఉంది ఏంది వాళ్ళ నాన్న తెచ్చినవి అని చెప్పేసి, నచ్చిందా అని. బాగున్నాయి, కలర్స్ బాగున్నాయి 2. ఇంకా దీనికే సరిపోయినాయి అనమాట, చిన్నదానికే. ఇంకా అది ఇక్కడేమో ఇంకా స్వీట్ ఇలా ఉందండి. మొత్తం కొబ్బరి, మనకి డ్రై ఫ్రూట్స్, ఇంకా అన్నీ కలిసి ఉన్నాయన్నమాట. ఏమో మాకు అంతగా నచ్చలేదన్నమాట. పిల్లలు కూడా తినరు, నేను కూడా తినలేదు. ఏమో అంత ఫస్ట్ టైం కదా, అందుకే మాకు కొంచెం డిఫరెంట్గా అనిపించిందో ఏమో, మేము అంతగా తినలేదు. కడప స్పెషల్ అని అమ్ముతున్నారని చెప్పి, అంటే కలర్స్లో కూడా ఉన్నాయి అక్కడ. రెడ్ కలర్ ఏందో కలర్స్లో కూడా ఉన్నాయి. హల్వా మరి ఏమంటారో దీన్ని అయితే నాకు తెలియదు. తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నా నెక్స్ట్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.